ఏపీలో మంత్రి నిమ్మల రామనాయుడు పలువురు నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన ఇంధన పొదుపు చర్యలకు సక్రమంగా పాటిస్తున్నారు. ఈ రోజు ఉదయం విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుండి మండు టెండలో 20 కిలోమీటర్ల సైకిల్ తొక్కి సచివాలయంలో విధులకు హాజరయ్యారు. సాయంత్రం విధులు ముగించుకుని అమరావతి సచివాలయం నుండి సైకిల్పై విజయవాడ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. భారీ వర్షంలో సైతం 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ క్యాంప్ ఆఫీస్కు చేరుకుని శభాష్ అనిపించుకున్నారు. రాను పోను 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కినా తనకు అలసట లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా సైకిల్ తొక్కి ఇంధన పొదుపుతో పాటు కాలుష్య నివారణకు తమ వంతు బాధ్యత తీసుకోవాలని మంత్రి నిమ్మల రామనాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2 పిలుపులు ఇచ్చారు. ఒకటి, ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డేగా పొదుపు పాటించాలి, ఇంధనం ఖర్చును తగ్గించాలి అనేటువంటిది. రెండవది, పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకుని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం విశాఖపట్నంలో మొండు టెండలో సైతం ఆయన సైకిల్ తొక్కుతూ మనకు సంబంధించినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రజలకి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచేటువంటి విధంగా పొల్యూషన్ లేకుండా ఈరోజు సైకిల్ మీద ప్రయాణించండి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో దానిని అనుసరించే ఈరోజు మన విజయవాడ మా కార్యాలయం దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు మధ్యాహ్నం మొన్న టెండలో 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి అదేవిధంగా సెక్రటేరియట్లో పనులు ముగించుకుని మళ్ళీ తిరిగి 20 కిలోమీటర్లు సాయంత్రం మాటున వానలో సైతం సైకిల్ మీదే మళ్ళీ తిరిగి ఈ యొక్క కార్యాలయానికి క్యాంప్ కార్యాలయం విజయవాడకి అంటే అటు 20 ఇటు 20 40 కిలోమీటర్లు ఇవాళ సైకిల్ తొక్కినా కూడా ఎక్కడ పెద్దగా నాకు అలసట ఎక్కడ కనిపించాల. ఎందుకంటే ఏదైనా ఇష్టంతో పని చేస్తే కష్టం కూడా ఇష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక చిన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం రేపు ఈ సమాజంలో ఒక పెద్ద మార్పుని తీసుకొస్తుందని ఆశిస్తూ దానికి మన ప్రజలందరూ కూడా కలిసి రావాలని కూడా మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం.